సుండుపల్లి మండలము, అన్నమయ్య జిల్లా. ఇట్లా మా భూమి సుండుపల్లి టీసు మండలంలో మా భూమి కబ్జా చేసేదానికి వేరే వాళ్ళు ఆక్రమించుకొని మా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. దానిపై మేము చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సార్కి కంప్లైంట్ ఇచ్చినాము. డేరింగుల కృష్ణయ్య కుమారులు అయిన మేము ఆదినారాయణ, వెంకటరమణ అనే వ్యక్తులము మా మీదకి కంప్లైంట్ ఇచ్చేదానికి వస్తున్నారు. రాజకీయ పరంగా కొంతమంది వాడుకొని ప్లేన్ చేసేదానికి ఇది చేస్తున్నారు. దానిపైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను ఇస్తాము. దాని తర్వాత మా అన్న కొడుకు అన్న సతీష్. నా పేరు డేరింగుల సతీష్. నేను ఆదినారాయణ వాళ్ళ అన్న కొడుకును, రాజగోపాల్ కొడుకును. నా పేరు డేరింగుల సతీష్. మేము బురందెండిపల్లి దగ్గర మా తాతగారు అయినటువంటి డేరింగుల కృష్ణయ్యకు 3 ఎకరాల 59 సెంట్లు 1970 సంవత్సరంలో డీకేటీ పట్టా ఇవ్వడం జరిగింది. అందుకు గాను మేము వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. అందులో 2020 సంవత్సరంలో తిరుమల రెడ్డి రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎకరా 25 సెంట్లు దానికి అక్రమంగా ఎక్కించుకోవడం జరిగింది. దానికి గాను పూర్వం ఒక 6 నెలల ముందు కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చుకున్నాము. దానికి మాకు న్యాయం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్కు ఫైల్ మూవ్ చేశాము. దాని తర్వాత 2 ఎకరాల 34 సెంట్లకు గాను మా కుటుంబంలో ఒకడైనటువంటి డేరింగుల శ్రీనివాసులు వేరే రాజకీయ నాయకులను శివరామ నాయుడు అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అందుకు మేము ఎస్ఐ సార్కు పూర్వం కంప్లైంట్ చేశాము. అప్పుడు సారు ఎంక్వైరీకి పిలిచి వాళ్ళకి ఎటువంటి పేపర్లు లేవని తెలిసి మందలించారు వాళ్ళు ఎస్ఐ సార్ మాట లెక్క చేయకుండా మళ్ళీ ఇసుక దోలి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఒకసారి మళ్ళీ భూమిపైకి వచ్చి మాది భూమి, వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, అంతా నా ఆధ్వర్యంలోనే ఉందంటున్నారు. మేము ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసినాము. ఇప్పుడు మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదే పేరు అంటే పార్టీకి అవమానం వస్తుందని కొంతమంది నా దగ్గర మాదిరిగా చెప్పించారు. టీడీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆ మాట చెప్పించారు. కానీ దాని తర్వాత నిన్న కొంతమంది ప్రముఖులు ప్రెస్ మీట్ ఇస్తూ అది వాళ్ళనే సమకూర్చుకుంటూ వస్తున్నారు, నాకు న్యాయం చేస్తున్నా అని చెప్పి ఆ రోజుకు మళ్ళీ మరుసటి రోజు వాళ్ళకే న్యాయం చేసేట్టుగా తీరులో మాట్లాడారు. అందుకనేసి ఆ వీడియో చేయాల్సి వచ్చింది. ఆ పేర్లు చెప్పాల్సింది టీడీపీ మండల నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెడ్డ పేరు వస్తుందని, నేను కూడా టీడీపీ కార్యకర్తను, అందుకనేసి నేను ఆ వీడియో చేయాల్సి వచ్చింది. దానికోసం మా భూమి కోసం మేము పోరాడుకున్నామని చేయవలసి వచ్చింది. శ్రీనివాసులు అనే వ్యక్తి ద్వారా మాకు ప్రాణహాని ఉంది. తను వెనకాల నడిపిస్తున్న రాజకీయ నాయకుల ద్వారా మాకు ప్రాణహాని ఉంది. కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ చేశాము. దాని ద్వారా ఎస్పీ సార్కు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము. శ్రీనివాసులు మా దాయాదుల్లో ఒక వ్యక్తి. అతను మందుకు బానిసయి వాళ్ళ అనుకూలంలో ఉన్న రాజకీయ నాయకుల మాటలు విని మా మీదకి గలాట్లకు దుష్భాషలు ఆడుతూ మమ్మల్ని తిడుతూ భూమిని కబ్జా చేయడానికి అతను వస్తున్నాడు. అతన్ని పంపిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ అనుమానాలు మేము